హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీకెండ్ మేము సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్దామా అనుకున్నాము. దగ్గరలో ఏదైనా పార్క్ ఉందా అని చెక్ చేస్తే గూగుల్లో చెక్ చేస్తే 2 పార్క్స్ అయితే చూపించినాయి. 2 కూడా దగ్గర దగ్గర చాలా జస్ట్ ఒక రోడ్ గ్యాప్ అనమాట. సర్లే చెప్పి 2 కవర్ చేసేద్దామని చెప్పి 4 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఒకటేమో డిటెన్షన్ చిల్డ్రన్స్ పార్క్, దానికి ఆపోజిట్లోనే స్పోర్ట్స్ పార్క్ 2 ఉన్నాయన్నమాట. సరే 4 o'clock కదా, ఎవరూ లేరు, జస్ట్ మా ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారంతే. ఇంకా సర్లే అని చెప్పి ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఒక 4-5 గేమ్స్ అయితే ఆడించేశాను. బాబుతోటి స్పెండ్ చేసేసాడు ఫుల్గా. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అలా కాస్త ఇక్కడే ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసాము ఈ పార్క్లోనే. సర్లే ఆ పార్క్ కూడా ఎలా ఉందో చూద్దాం, ఎవరూ లేరు కదా, కొంచెం బోర్ కొడుతుంది. ఇక సర్లే ఆ పార్క్ కూడా చూద్దామని అక్కడికి వెళ్ళాము. నిజంగా అండి ఇక్కడ ఎంత బాగుందంటే అన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. జిమ్ కావాలనుకున్న వాళ్ళు జిమ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, హాకీ, టెన్నిస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. చాలా గ్రీనిష్గా ఎంతో పీస్ఫుల్గా చాలా బాగుంది ఈ పార్క్ అయితే. వాక్ చేసుకోవడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంది అయితే ఇక్కడ ఈ పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా బాబుకేమో చిల్డ్రన్స్ పార్క్ నచ్చిందంట, ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటారు కదా అందుకు. ఇక్కడ కూడా ఎంజాయ్ చేశాడు. జిమ్ ఎక్విప్మెంట్స్తో ఫుల్గా ఎక్సర్సైజులు అవి చేయడానికి ట్రై చేశాడు. ఏమన్నా నచ్చిందా అని అడిగితే లేదు ఇంకా ఉంటాను, నాకు ఇంకా ఉండాలనిపిస్తుంది, ఇంకా ఉందామంటున్నాడు. అప్పటికి టైం అయితే 9 o'clock అయింది. ఇంకా ఉంటాను, కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి అంటున్నాడు అనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఇంకొక 1 hour అలా టైం స్పెండ్ చేసాం. సరే వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, పిల్లలకి నచ్చిందే కదండి మనం చేయాలి. వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే వాళ్ళు కూడా మనం చెప్పినట్టుగా వింటారు, మంచి చెడు నేర్చుకుంటారు. ఇంకా దాని గురించి అనేసి ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసామన్నమాట. ఇంకా అలా ఇక్కడ కూడా టైం స్పెండ్ చేసాం ఫుల్గా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ వీకెండ్. మీరు కూడా తప్పకుండా పిల్లల్ని తప్పకుండా బయటికి తీసుకెళ్ళండి ఏదో ఒక టైంలో. ఎందుకంటే మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటే నచ్చుతుంది, వాళ్ళకి ఏం కావాలి అనేది మనం తెలుసుకుంటే వాళ్ళకి మనం అన్నీ చేయవచ్చు. ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది పిల్లలకి ఈ ఏజ్లోనే మనం నేర్పించగలం. అందుకని వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత ఒక మంచి గుడ్ పర్సన్లా ఉండాలి అంటే, ఒక మంచి గుడ్ బాయ్లా ఉండాలి అంటే ఇప్పుడు మనం వాళ్ళకి కేర్ తీసుకోవాలి. తప్పకుండా పిల్లలకి టైం ఇవ్వండి. నేను బిజీ లైఫ్, నేను బిజీగా ఉంటాను, నాకు ఖాళీ ఉండదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇదేం చెప్పకండి. ప్లీజ్ పిల్లలకి టైం ఇవ్వండి. సరే కదా, ఇంకా ఇంటికి వెళ్దామని బయటకు వస్తే ఈ లైటింగ్ అది చూసి అమ్మీ ప్లీజ్ ఇంకొకసారి వెళ్దాం, నాకు కార్ట్ గేమ్ నాకు బాగా నచ్చింది, ఇంకొక రౌండ్ వేస్తాను అని చెప్పి అన్నాడు అనమాట. సర్లే అని చెప్పి మళ్ళీ ఈ పార్క్ వచ్చాము. ఫుల్ లైటింగ్తో చాలా బాగుంది నైట్ టైం అయ్యేసరికి. ఇంకా ఇక్కడ కూడా కొంతసేపు టైం స్పెండ్ చేశాడు. ఇక తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసాం అనమాట. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.